విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న కేశినేని ట్రావెల్స్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ యజమాని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బస్సుల్ని ఏపీలో అనుమతిస్తున్నందుకు నిరసనగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు. కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలను ఇవాల్టి నుంచి మూసివేస్తున్నట్లు ఎంపీ నాని ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొత్తం 170 కేశినేని ట్రావెల్స్ బస్సులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కేశినేని నిర్ణయానికి ప్రధానమైన కారణాలేమిటి? కిషోర్బాబు, 2 వారాల క్రితం రవాణా శాఖ అధికారులతో విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రవర్తించి కొంత వివాదాస్పదం కావడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి జోక్యంతో క్షమాపణలు కూడా చెప్పారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోకి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించినటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను అనుమతించడం పైన నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి బస్సులు తక్కువ పన్ను కట్టి తక్కువ డబ్బుతో పర్మిట్లు తీసుకొని ఇక్కడ మన రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నాయి. తద్వారా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి ట్రావెల్స్ యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి ప్రధానంగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్స్ వ్యాపారానికి అనువైనటువంటి వాతావరణం లేదనేటువంటి అభిప్రాయం కూడా నాని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అలాగే ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసిన బస్సులు ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇష్టరాజ్యంగా తిరుగుతున్నాయని, చాలా ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయని చెప్పేసి నాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పైన రవాణా శాఖ అధికారులతో మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో కొంత వివాదం నెలకొంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జోక్యంతో క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర మనస్తాపానికి గురైన నాని ట్రావెల్స్ కార్యకలాపాలని నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దీనిపై మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మాట్లాడారని చెప్పేసి ప్రయత్నించగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడొద్దని అలాగే అని చెప్పేసి పిలిచారు. ముఖ్యమంత్రి సమావేశం తర్వాత తాను ఆశించిన నిర్ణయం వస్తుందని చెప్పేసి నాని భావించినప్పటికీ అది ఇప్పటికెప్పుడు తీసుకున్న నిర్ణయం కాకపోవడంతో కొంత జాప్యం జరిగింది. దీనిపైన గత వారం రోజులుగా కేశినేని ట్రావెల్స్ ఉన్నటువంటి కార్యకలాపాలను కూడా ఒక్కొక్కరు కూడా ఆగిపోతూ వస్తున్నాయి. ఈ బస్సుల పర్మిట్లు తీసుకునేటువంటి వ్యవహారాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ట్రావెల్స్ సంబంధించినటువంటి పర్మిట్లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఈ వారం రోజులుగా ఒక్కొక్కరుగా ఆపివేస్తూ వస్తున్నారు. మొత్తం 170 బస్సులకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇవాళతో పూర్తిగా నిలిచిపోతున్నట్టుగా కేశినేని ట్రావెల్స్ చెందినవారు చెప్తున్నారు. అలాగే ఈ ట్రావెల్స్ సంబంధించి 16 రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలకు సంబంధించినటువంటి బోర్డులను కూడా ఇవాళ నుంచి తొలగించారు. దీంతో 90 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కేశినేని ట్రావెల్స్ సంబంధించినటువంటి కార్యకలాపాలు నిలిచిపోయినట్లయింది. 1928లో కేశినేని నాని వాళ్ళ తాతగారు కేశినేని వెంకయ్య విజయవాడ నుంచి మచిలీపట్నానికి తొలి బస్సులు నడిపారు. అంటే ట్రావెల్స్ పరంగా దేశంలో అది మొదటి బస్సుగా కూడా చెప్తుంటారు. అంతటి చరిత్ర ఉన్నటువంటి బస్సులో చెందినటువంటి కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిపైన రవాణా శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఒక నిర్ణయం తీసుకుని ఇతర రాష్ట్రాల బస్సులను రాష్ట్రంలో నిలుపుదల చేస్తే తను నిర్ణయం ఏమనే విషయాన్ని వెల్లడిస్తానని చెప్పేసి నాని చెప్తున్నారు. ముఖ్యమంత్రి సమావేశం తర్వాత కూడా ఆశించిన నిర్ణయం రాకపోవడంతోనే నాని ఈ ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.